పూర్తిగా దౌర్జన్యం చేయడానికి అధికారంలో ఉన్న వాళ్ళకి తొత్తులుగా వ్యవహరిస్తున్నారు. ఈ రోజు శాంతియుతంగా చేసే పర్యటనలు కూడా హైకోర్టు వారు డైరెక్షన్ ఇచ్చిన తర్వాత కూడా అడ్డుకునే ధిక్కార పరిస్థితి ఉంది. ఖచ్చితంగా దీని అన్నిటికీ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి అయితే వచ్చింది. 100% రాజయ్యపేట గ్రామస్తులకు, మత్స్యకారులకు న్యాయం జరిగేంత వరకు బీసీవై పార్టీ పోరాటం చేస్తుంది. ఇలాంటి దౌర్జన్యాలకు లేదంటే ఇలాంటి రౌడీజంకు కూర్చునే ప్రసక్తి అయితే లేదు. ఈ రోజు హోటల్లో జరిగిన దౌర్జన్యం చూశారు. నాకు కానీ నాకు సంబంధించిన వ్యక్తులు ఎవ్వరూ కూడా మహిళలు లేనప్పటికీ కూడా కావాలంటే పోలీస్ సిబ్బంది మహిళా సిబ్బందిని తీసుకుని వచ్చి వాళ్ళని అడ్డం పెట్టుకుని మా మీద తప్పుడు కేసులు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. దీని అంతటినీ కూడా న్యాయపరంగా పోరాటం చేయడానికి మేము ఈ రోజు నేను మళ్ళీ రీషెడ్యూల్ చేస్తున్నాను. రీషెడ్యూల్ కు సంబంధించి పోలీస్ వారికి స్పష్టంగా తెలియజేయడం జరిగింది. వాళ్ళకి దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా వచ్చింటాయి. అయినా కూడా ఈ రోజు నన్ను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు.